దేవుడి స్తోత్రం మీ అందరి కొందనాలో దేవుడి మాట్లాడినాను చెప్పగా దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తామన్నమాట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరము అని అంటున్నాడు అనమాట. నీతికి ఆధారం మన యేసయ్య. నీతికి ఆధారం యేసయ్య. దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు, నా నీతికి ఆధారం యేసయ్య. నా ప్రార్థన నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం అంటున్నాడు అనమాట. అలా మనం ప్రార్థన చేస్తున్నామా? దావీదు చేసినట్టు మనం కూడా ప్రార్థన చేయాలన్నమాట. నీతికి ఆధారమైన యేసయ్య నీతిమంతుడు. ఆయన నీతి కలిగి మనం ఉండాలన్నమాట. ఆయన బిడ్డలుగా వండి చర్చికి వెళ్ళి వస్తున్నాం అంటే కాదు, ఆయన బిడ్డలుగా ఆయన నీతిమంతి కనుక మనం నీతిమంతులుగా ఉండాలి. అలాంటి జీవితం మనలో ఉండాలి. అలాంటి జీవితం మనలో అమర్చుకుంటే దావీదు చూడు దేవుడితో సత్సంబంధం కలిగి ఉన్నాడు అన్నమాట. దేవుడితో దేవుడికి ఇష్టంగా ఉన్నాడు దావీదు. దావీదు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఆరాధించేవాడు అన్నమాట, గణపరిచేవాడు అన్నమాట. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు దావీదు. అట్లాంటి ఆస కలిగి మనం ఉండాలన్నమాట. దేవుని గణపరచాలి. దేవుని నామాన్ని ఎప్పుడూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉండేవాడు అనమాట దావీదు. అంతగా ఆరాధించి దావీదు అంతగా ఉండేవాడు కాబట్టి దావీదుని ఇశ్రాయేలు మీద రాజుగా పెట్టాడు దేవుడు. గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే ఏంటి, దానికి దావీదు ఎంతగా దేవుణ్ణి ఆరాధించాడో, దేవుడి దగ్గరగా జీవించాడో ఆలోచించాడు. అలా దగ్గరగా మనం జీవించామనుకో, మనల్ని కాడ దేవుడు దీవిస్తాడనమాట. మనకు ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని కాడ ఉంచుతాడనమాట. అట్లా దేవుడికి ఇష్టంగా జీవించాలి, మనం ఆరాధన చేయాలి. దావీదు ఆరాధన చేస్తే దేవుడే తప్ప మరి వేరొకలో ఆయన కనపడరన్నమాట. ఏ దేవుణ్ణి మహిమైపోయి ఆరాధన చేస్తాడనమాట. అలా మనం చెయ్యాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి. అంతేగాని మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేయకుండా మనం కూర్చుని వచ్చేస్తే మనం ఎన్నాళ్ళు వెళ్ళినా అంతే. ఎన్నాళ్ళు వెళ్ళినా అంతే, అట్టాగే ఉంటాం. మనలో ఏ ఫలభరితం ఉండదు, ఫలభరితమైన జీవితం ఉండదు, ఏ ఏ ఏ అభివృద్ధి ఉండదు అన్నమాట. అభివృద్ధి ఉండదు. దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలన్నమాట. కలిగి ఉంటే దేవుడు అప్పుడు మనల్ని దీపిస్తాడనమాట. అంతేగాని మనం ఇంట్లో వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్ళొస్తున్నాంలే, సాల్లే అని అనుకుంటే అట్లాగే ఒక అలవాటు అయిపోయి ఒక బండ కింద కప్పలు ఉన్నాయంట. కొన్ని కప్పలు ఉంటే ఆ కప్పల జతగా ఇంకో కప్ప వచ్చిందంట, కొత్త కప్ప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్త కప్ప వచ్చిందంట. వచ్చి ఆ కప్పతో కలిసి ఉందంట. ఉంటేను అది సాకలు అతను వచ్చి బట్టలు ఉతుకున్నాడంట. బట్టలు ఉతుకుతుంటే ఆ బండో కదిలిపోతుందంట, కదులుతుందంట, అదురుతుందంట. అదురుతుంది, కొత్త కప్ప ఉంటుందంట. అమ్మో ఎటైతే ఉండలేను నేను, అట్లా నేను ఉండలేను, అమ్మో బాబా అంటుందంట. ఈ పాత కప్పలో అద్దెకెత్తం ఉన్నాయి కదా, అయ్యేమో నవ్వుతున్నాయి అంట. ఏంటి కొత్త నీకు
నువ్వు ఆగు, ఒక ఒక వారం 2 వారాలు ఆగు, నీకు అలవాటు అయిపోద్ది. ఏమవుదో అట్లాగే ఉండదు, ఉండు అంటున్నారంట ఇల్లు కప్పలం, మిగతా కప్పలు అంటున్నాయి అంట. ఆ కప్ప అమ్మో నేను ఉండలేను అంటుందంట. ఈ కప్పలైతే అలవాటు అయిపోయిన కప్పలం, అలవాటు అయిపోయిన కప్ప మాట వాక్యం ఎలా చెప్పినా చెప్పుకోవన్నట్టుగా వీళ్ళు ఉంటారన్నమాట. ఏదైతే ఏదో అంటారు చూడు శాస్త్రం, అట్లాగే నువ్వు చెప్పుకో, నువ్వు చెప్పుకో, నేను విన్నానులే అన్నట్టుగా కూర్చుంటారన్నమాట. అట్లా ఉండకూడదు. మనం దేవుడి వాక్యం శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ఆరాధన చేయాలన్నమాట. దేవుడిని శ్రద్ధగా ఆరాధన చేసామనుకో, దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు. మనం ఏమడిగితే అది జరిగిస్తాడనమాట. ఇక్కడ దావీదు రాజు ప్రార్థన చేసిందల్లా సఫలపరిచాడు, దేవుడు సఫలపరిచాడనమాట. ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడు నీవే. ఇరుకులో విశాలత కలగజేయవాడు ఆయనేనంట. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దావీదు రాజు. ఇరుకులో విశాలత కలగజేసేవాడు దేవుడే, విశాలత కలగజేసేవాడు. అలాగే మనం అట్లా విశాలత కలగజేసే దేవుడికి మనం భయపడి జీవిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన ఎందుకు భయభక్తులు అనుకో, మన సరిహద్దులు కాడ విశాలపడతాడనమాట దేవుడు. మనకు కాడ దేవుడి ఆశీర్వాదం మెండుగా ఉంటుందన్నమాట. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించమంటున్నాడు దావీదు. నా ప్రార్థన అంగీకరించమంటున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే నా మాట ఎంత ఇదైతే నా ప్రార్థన ఆలకించు, నా కార్యం జరిగించు అని యథార్థంగా ధైర్యంగా ఎవరు చెప్పగలరంటే ఆయనతో సహజీవనం చేసే వాళ్ళే చెప్పగలరు అన్నమాట. దావీదు సహజీవనం చేస్తున్నాడు కాబట్టి చెబుతున్నాడు, నా వెనుకలో విశాలత కలగజేయవాడు నీవే, నా ప్రార్థన ఆలకించేవాడు నీవే అని అంటున్నాడు అన్నమాట. అట్లాంటి మన అనుభవం కలిగి ఉండాలి. దావీదు అట్లాంటి అనుభవం కలిగి జీవిస్తూ ఎంతో దేవుడికి ఇష్టగా జీవించి దేవుని మెప్పించి ఇశ్రాయేలు ప్రజలకి రాజు అయ్యాడనమాట. అలాంటి జీవితం మనలో ఉండాలి. దేవుడి సన్నిధికి వస్తాం కానీ దేవుడికి ఇష్టగా లేకపోతే ఎన్నాళ్ళు వచ్చినా మనకి ఏముండదు, దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అని అడుగుతున్నాడు అన్నమాట. ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మారుతారు మీరు అని అడుగుతున్నాడు దేవుడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనమేమో నీల్చలంగా పట్టినట్టుగా ఏదో కావాలని వస్తున్నాం దేవుడి మందిరానికి, వెళ్ళాలి కనుక వెళ్తున్నాము అన్నట్టుగా ఉంటే ఎట్లా మనం ఇప్పుడు అట్లాగే ఒక స్త్రీ ఉందంట. ఒక స్త్రీ ఉంటే భర్త ఎప్పుడు చర్చికి వెళ్తున్నావుగా వద్దులే వారం అనేసి అంటే నేను మానను అంట వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే తర్వాత ఇచ్చినాకన్నాడంట, నువ్వు నేను మానమంటే మానకుండా వెళ్ళిపోతాను, నన్ను వెళ్ళిపోయావు, అసలు ఏం చెప్పాడు మీ సేవకుడు అని అడిగితే ఏం చెప్పాడు అని అడిగితే ఏం చెబుద్ది, ఏం చెప్తలేదంట. ఏంటి ఏం చెప్తావు అని చెప్పమంటే ఏం చెబుతలేదంట. చెప్పకపోతే ఈవిడికి స్నేహితురాలు ఒక ఆవిడ ఉందంట, ఇద్దరు వస్తారు చర్చికి. ఆవిడ వచ్చిందంట ఇప్పుడు ఈవిడిని పలకరిస్తాకి.
అంతలోకి వీళ్ళు ఆయన అడుగుతున్నాడు అనమాట, ఏం చెప్పాడో చెప్పని. ఏం చెప్పాడు చెప్పమంటే చెబుతలేదంట. ఈవిడ అందంట, మీ ఆవిడ వస్తుంది కానీ వచ్చి ఆ గొంతు కానుకుని నిద్రపోయి ఒక అరగంట పోయినాక అట్లా కప్ప తెరిచినట్టు నోరు తెరుతుంది. ఆ గొంత తాటాకులు అసేద నోట్లో పడింది. ఈలోగా ప్రార్థన అయిపోయింది. ఇంకేం చెబుద్ది ఆవిడ, ప్రార్థన అయిపోయినాక నోట్లో అంత మట్టి ఉంది కదా, అందుకని అంత మట్టే అని అంటుందా చెబుతుంది అని అన్నాడు. అని అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. దేవుని మందిరానికి వెళ్ళి మనం వాక్యం శ్రద్ధగా వినాలి. మనం ఎంత శ్రద్ధగా ఉంటామో దేవుడు అంత శ్రద్ధగా మనల్ని దీవిస్తాడు దేవుడు. మనం అశ్రద్ధగా ఉండకూడదు. మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మనం ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తలా. దేవుడి సన్నిధిని భయభక్తితో ఉండాలన్నమాట. భయము భక్తి కలిగి ఉండాలి. ఉంటే మన కార్యాలు జరుగుతాయి అన్నమాట. ఇకే కార్యం కావాలని జరిగిద్ది. ఆయనందు భయభక్తులు లేవనుకో, కార్యాలు ఏం జరగవు. కార్యాలు జరగాలన్నా, కార్యాలు ఆపేయబడాలన్నా మనమే కారణం. మనం ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి ఆయన గణపరచాలి. ఆయన గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. ఇక్కడ దావీదు మహారాజు రాజు ఉండి ఆయన్ని గణపడుతున్నాడు అనమాట. అట్లాంటి జీవితం మనలా ఉండాలన్నమాట. అలాంటి జీవితం జీవిస్తూ దేవుడి ఆశీర్వాదం పొందుకుంటూ దేవుళ్ళో అలా ముందుకు సాగుదాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. అబ్రాహాము ఇస్సాకు యాకోబు అదే మోపెద్దులు ఇప్పటివరకు నాయనా మీ కృప సన్నిధి తండ్రి. మీతో ఎట్లా ఉండాలో, ఎట్లా ప్రార్థన చేయాలో, ఎలా ఆరాధన చేయాలో తండ్రి, మీతో ఎలా సహజం చేసుకోవాలో నేను మీరు మాట్లాడిన మధ్య వాని స్తోత్రం. ఆ రీతిగా మేమందరం నాయన మీకు లోబడే జీవితం కలిగి భయభక్తులు కలిగి జీవిస్తూ నాయన మీ అందు నాయన భయభక్తులు కలిగి ఉండి మీ ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా ఉంటావు. సహాయం చేయమనే స్థానంలో ప్రార్థన చేస్తాడు పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్నది స్తోత్రం. పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఇక్కడ చేయని నాకు లోకంలో చాలా పరిస్థితి తోడై నడిపించింది గాక. ఆమెన్. హల్లెలూయా.